హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ బయాలజీ నీట్ క్లాసెస్. సో ఈరోజు మీకు కొత్త వీడియో అయితే షూట్ చేస్తున్నాను. సో దేని గురించి డిస్కస్ చేద్దాము అని ఆలోచిస్తూ ఉంటే ఒకరు అంటే నేను ఆలోచించట్లేదమ్మో ఆలోచిస్తూ ఉన్నారా మేడం మీకు ఫ్రీ టైం ఉందని మళ్ళీ ఈ కామెంట్స్ వస్తాయేమో. అలా ఆలోచించడం కాదమ్మా, అంటే మీకు ఫస్ట్ ఏ వీడియో పెట్టాలి అని దాని గురించి. సో ఫస్ట్ ఏ వీడియో పెడదామంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి, రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు ఫస్ట్ వచ్చేది ఏంటంటే డాక్యుమెంట్స్. అంటే కౌన్సిలింగ్ పెడదామా డాక్యుమెంట్స్ పెడదామా అని ఆలోచనలు అయితే ఉన్నాను. సో ఫస్ట్ ఇంకా మీకు మామూలుగా అయితే మీరు కౌన్సిలింగ్కి వెళ్ళాలి అంటే మీరేం ప్రిపేర్ చేసుకొని ఉండాలి, డాక్యుమెంట్స్ అయితే ప్రిపేర్ చేసుకొని ఉండాలి. ఆ డాక్యుమెంట్స్ కి సంబంధించి నేను ఈరోజు మీకైతే ముందుకు తీసుకొస్తున్నాను. అవి ఏమేం డాక్యుమెంట్స్ మనకి కావాలి నీటికి కౌన్సిలింగ్ అప్లై చేసుకోవడానికి. ఓకే, సో ఫస్ట్ చూడండి, మీకు ఫస్ట్ రిజల్ట్ వచ్చిన తర్వాత ర్యాంక్ కార్డ్ వస్తుంది చూడండి నాన్న. రిజల్ట్ వచ్చేసిన తర్వాత సో మీకు వచ్చేది ఏంటిది, ర్యాంక్ కార్డు. సో ఇక్కడ చూడండి మీకు మొత్తం నేనైతే ఇదిగోండి స్కోర్ కార్డ్, అడ్మిట్ కార్డ్. సో అడ్మిట్ కార్డు 3 కాపీస్ అనేది మీరు ఉంచుకోండి. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఫామ్ 3 కాపీస్ అనేది ఉంచుకోండి. నెక్స్ట్ తర్వాత అంటే ఆల్రెడీ మీరు అప్లై చేస్తున్నారు కదా అవన్నీ అంటే ఉంచుకోండి, అంటే పీడిఎఫ్ ఫామ్ లో పెట్టేసుకొని ఉండండి, పీడిఎఫ్ ఫామ్ లో ఉండాలి. నెక్స్ట్ నీట్ స్కోర్ కార్డు మీరు ఫోటో తీసి స్కానర్ ఫామ్ లో తీసినా మీరు పీడిఎఫ్ ఫామ్ లో అయితే ఉంచండి. అర్థమవుతుందా? సో స్కానర్ తీసి మీరు పీడిఎఫ్ ఫామ్ లో అయితే ఉంచండి కంపల్సరీగా. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి 10th మార్క్స్. ఇవన్నీ మీకు డాక్యుమెంట్స్, మీరు రెడీగా ఉంచుకోవాల్సిన డాక్యుమెంట్స్. ఒక పేపర్ తీసుకొని నోట్ చేసుకోండి. అర్థమవుతుంది అనుకుంటున్నా. ఏమేం డాక్యుమెంట్స్ కావాలి అనేవి నేను చెప్పిన ప్రతిదీ కూడా ఒక నోట్బుక్ లో నోట్ చేసి పెట్టుకోండి. అవన్నీ ఉన్నాయో లేదో మీ దగ్గర ఉంటే అవన్నీ టిక్ పెట్టుకోండి. లేవనుకోండి ఆటోమేటిక్ ఏమవుతుందంటే సో ఇవన్నీ కూడా మీకు క్యాన్సిలేషన్ అవుతుంది. అంటే ఒక్కటి కాకపోయినా ఒక్కటైనా మనం మర్చిపోతాం, కంపల్సరీగా మనం మర్చిపోతాం. ఆ డాక్యుమెంట్స్ అనేవి కంపల్సరీగా అయితే మర్చిపోతూనే ఉంటాం. అదే మీరు డాక్యుమెంట్స్ అన్ని కూడా నోట్ చేసి పెట్టుకున్నారనుకోండి, సో మీ దగ్గర ఉంటే టిక్ పెట్టేసుకోండి. అంటే మీరు ఆల్రెడీ పీడిఎఫ్ ఫామ్ లో కానీ పెట్టేసి ఉంటే మీరు టిక్ పెట్టుకోండి. ఓకే, సో రెండానా అందుకనే మీరు క్లియర్ గా అయితే ఉంచుకోండి. సో ఫస్ట్ వన్ అడ్మిట్ కార్డు పీడిఎఫ్ ఫామ్ లో, ఇవన్నీ కూడా మీరు పీడిఎఫ్ ఫామ్ లో పెట్టుకోండి. సో నెక్స్ట్ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ పీడిఎఫ్ ఫామ్ లో పెట్టండి. నెక్స్ట్ ఇంటర్ మార్క్స్ మీకు ఆల్రెడీ వచ్చేసాయి కాబట్టి సో దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని ఉంటారు కాబట్టి మీరు పీడిఎఫ్ ఫామ్ లో పెట్టుకోండి. లేదు మీరు కాలేజెస్కి వెళ్ళినా కూడా మీకు ఆల్రెడీ మీకు సర్టిఫికేట్ అయితే ఇస్తారు. ఎందుకంటే మనకి టీసీ కావాలి కదా, మీకు టీసీ కూడా అప్లై చేయాలి. ఓకే, సో టీసీ కోసం వెళ్ళినప్పుడు మీకు వస్తుంది. సో ఇంటర్ మార్క్స్ లిస్ట్ కావాలి, ఇదిగోండి ఇంటర్ టీసీ, అది కూడా మీరు డాక్యుమెంట్ ఫామ్ లో. ఇవన్నీ కూడా పీడిఎఫ్ ఫామ్ లో ఉంచుకోవాలి నాన్న. అంటే మీ చేతిలో ఉంచుకోవడం అని కాదు, మీ చేతిలో ఉన్నవి ఆ డాక్యుమెంట్స్ ఏంటంటే మీరు కాలేజెస్ లో అప్లై చేస్తారు, కాలేజ్ లో ఇస్తారు. ఎక్కడైతే మీకు ఎంబీబీఎస్ సీట్ వచ్చి ఉంటుందో అక్కడ మీరు ఇస్తారు. ఇవన్నీ ఒరిజినల్స్ అన్ని అక్కడ ఇస్తారు. ఇప్పుడు మీ దగ్గర ఉంటుంది ఏంటి, మీరు పీడిఎఫ్ ఫామ్ లో మీ దగ్గర ఉంచుకుంటున్నారు. లేదు నాకు రాదు పీడిఎఫ్ ఫామ్ లో పెట్టుకోవడం అంటే మీరు నెట్ సెంటర్ కి వెళ్ళి ఇవన్నీ ఒక పీడిఎఫ్ ఫామ్ లో పెట్టించి ఇవ్వండి అన్నా కూడా మీకు పెట్టించిస్తారు. అంటే మీకు భయం అనిపిస్తే, లేదు మేము పెట్టుకుంటామంటే పెట్టుకోవచ్చు. లేదు మీకు పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉండి వాళ్ళు అప్లై చేస్తామన్నా మీకు డాక్యుమెంట్ ఫామ్ లో పీడిఎఫ్ ఫామ్ లో ఉంచుతామన్నా ఉంచుకోవచ్చు నాన్న. సో దీని గురించి మీరైతే వర్రీ అయితే అవసరం లేదు. పీడిఎఫ్ ఫామ్ లో పెట్టమన్నారు కదా, మరి నేను ఎలా పెట్టాలి, నా దగ్గర మొబైల్ లేదు, ఇవన్నీ టెన్షన్స్ అయితే అవసరం లేదు. మీరు ఈ సర్టిఫికేట్స్ అన్ని మీ దగ్గర చేతిలో ఉంటే మీరు డైరెక్ట్ నెట్ సెంటర్ కి వెళ్ళి పీడిఎఫ్ ఫామ్ లో నాకు పెట్టించి ఇవ్వండి అన్నా కూడా వాళ్ళు పెట్టిస్తారు. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి 6th to 10th స్టడీ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి నాన్న. ఎందుకు అంటే ఈ స్టడీ సర్టిఫికేట్ మీకు డిసైడ్ చేసేది మీరు లోకలా నాన్ లోకలా. అర్థమవుతుంది అనుకుంటున్నా. స్టడీ సర్టిఫికేటే మీకు డిసైడ్ చేస్తుంది లోకల్ ఆర్ నాన్ లోకల్. సో అందుకని దానికోసం స్టడీ సర్టిఫికేట్ అప్లై చేయాలి మీది. నెక్స్ట్ తర్వాత పేరెంట్స్ ఎక్కడ ఉన్నారు, అర్థమవుతుందా? పేరెంట్స్ డాక్యుమెంట్స్ కూడా వాళ్ళు అడుగుతున్నానా. సో పేరెంట్స్ సర్టిఫికేట్ రిజిస్టర్ అంటే వాళ్ళు ఉంటున్న ఏరియా, రిజిస్టర్డ్ అడ్రస్, అర్థమైందా?
ఒకవేళ వాళ్ళు లోకల్ అయితే అదే మీరు అప్లై చేసుకోవచ్చు, అంటే అవి ఉండాలన్నా. లేదు నాన్ లోకల్ అయితే, నాన్ లోకల్ వాళ్ళైతే అంటే వేరే స్టేట్ లో ఉన్న వాళ్ళైతే వాళ్ళు కంపల్సరిగా డొమిసైల్ సర్టిఫికేట్ ఉంటుందమ్మా, డొమిసైల్ సర్టిఫికేట్ మీరు అప్లై చేసుకోవాలి కంపల్సరీ. ఈ డాక్యుమెంట్స్ ఏంటంటే ముందే మీరు తెచ్చి పెట్టుకోండి, ఎందుకంటే ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు ఇవ్వడానికి కూడా మనకి టైం టేకింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది, కంపల్సరీగా వాళ్ళు డిలే చేస్తూ ఉంటారు. సో మీరు డాక్యుమెంట్స్ అన్ని, మీకు ఏవైనా డాక్యుమెంట్స్ కానీ లేవు మీ దగ్గర, మీరు తెచ్చుకోవాలి అనుకుంటే మీరు ప్రతిదీ కూడా తెచ్చి పెట్టుకోండి, ముందే తెచ్చి పెట్టుకోండి. క్లియర్ గా ఉందనుకుంటున్నా. సో ఎప్పుడో నీట్ కౌన్సిలింగ్ ఎప్పుడో జరుగుతుంది కదా, ఇంకా రిజల్టే రాలేదు కదా, మనం ఈ డాక్యుమెంట్స్ అన్ని మనకి వస్తాయిలే అన్నదైతే లేదమ్మా. నెగ్లిజెన్స్ అయితే కంపల్సరీగా ఉండొద్దు. మీరు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు ఇప్పుడు రెడీ చేసి పెట్టుకోండి, ఒక 2-3 days లో రెడీ చేసి పెట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు. అంటే ఒకవేళ ఏమైనా సర్టిఫికేట్స్ డిలే అవుతున్నాయంటే మీకు ఒక ఐడియా ఉంటుంది కదా, మీకు ఒక ఐడియా ఉంటుంది కంపల్సరీగా. సో దానికోసమేనా. నెక్స్ట్ వన్ ఇన్కమ్ సర్టిఫికేట్. ఎవరికైతే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది పాసిబిలిటీ ఉందో సో వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ తెచ్చి పెట్టుకోవాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ లేని వాళ్ళకి ప్రాబ్లం, అంటే లేని వాళ్ళకంటే అర్హత ఉన్న వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ ఇస్తారు, అర్హత లేని వాళ్ళకి ఇవ్వరు కదా. సో ఇన్కమ్ సర్టిఫికేట్, నెక్స్ట్ స్టూడెంట్ ఆధార్ కార్డు అన్ని కూడా మీరు PDF ఫామ్ లో ఉంచుకోవాలి. నెక్స్ట్ మైగ్రేషన్ సర్టిఫికేట్, ఒకవేళ మీద ఉంటే మైగ్రేషన్ సర్టిఫికేట్, మీరు ఇక్కడికి వాళ్ళు కాదు అనుకుంటే మైగ్రేషన్ సర్టిఫికేట్. నెక్స్ట్ రిజర్వేషన్ సర్టిఫికేట్స్, SC ST ఇవన్నీ ఉంటాయి కదా నాన్న, క్యాస్ట్ సర్టిఫికేట్స్. సో క్యాస్ట్ సర్టిఫికేట్స్ మీరు తెచ్చిపెట్టుకోండి. నెక్స్ట్ ఒకవేళ ఎవరికైనా కానీ PW సర్టిఫికేట్ కానీ ఉంటే సో అది మీరు అప్లై చేసుకోండి. స్టేట్ వాళ్ళైతే కంపల్సరీగా ఇక్కడ YSR యూనివర్సిటీలో వాళ్ళు చెక్ చేస్తారు. స్టేట్ లో ఆంధ్ర వాళ్ళకైతే YSR యూనివర్సిటీలో చెక్ చేసి PW సర్టిఫికేట్ అయితే ఇస్తారు. లేదు మీకు ఆల్ ఇండియా కోటాకైతే చెన్నైలో ఇస్తారమ్మా, వాళ్ళు చెక్ చేసే సర్టిఫికేట్ ఇస్తారు, మీకు చెక్ చేయకుండా సర్టిఫికేట్ అయితే ఇవ్వరు. నెక్స్ట్ ఒకవేళ మీరు చెకింగ్ కి వెళ్తున్నప్పుడు మీరు ఈ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి అని అనుకున్నప్పుడు మీరు అంటే చెన్నై అట్లా వెళ్ళినప్పుడు మీరు మొత్తం మీకు ఏవైతే డిజబిలిటీస్ ఉన్నాయో ఆ డిజబిలిటీస్ అన్ని కూడా మీరు అక్కడికి తీసుకెళ్లాలి. ఏవైనా మీరు మర్చిపోయినా, అంటే ఒక్కొక్కరికి చెవులు వినపడకుండా ఉంటాయి, అలాంటివన్నీ కూడా మీరు మిషన్స్ కానీ వాడుతుంటే ఆ మిషన్స్ తీసుకెళ్లడం. సో ఇట్స్ డిపెండ్ ఆన్ కండిషన్, అయినా మీ బాడీలో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది తెలియదు కదమ్మా. సో మీకు సంబంధించిన ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా వాటన్నిటికి డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు అక్కడికి తీసుకెళ్లాల్సి వస్తుంది. తీసుకెళ్లిన తర్వాత వాళ్ళు చెక్ చేసి, వాళ్ళు పర్సనల్ గా చెక్ చేసి మీకు PWD సర్టిఫికేట్ అయితే మీకు ఇస్తారు. అర్థమైందా? ఆ సర్టిఫికేట్ మీరు తెచ్చుకొని మీరు అప్లై చేసుకోండి. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ఒకవేళ ఎవరైనా గానీ వాళ్ళ పేరెంట్స్ డిఫెన్స్ కేటగిరీలో, అంటే ఆర్మీ క్యాండిడేట్స్ అయితే వాళ్ళ ఫాదర్ గానీ ఆర్మీ క్యాండిడేట్ అయితే వాళ్ళ రిజర్వేషన్ కూడా ఉంటుంది నాన్న, ఆ సర్టిఫికేట్ మీరు తెచ్చిపెట్టుకోండి. డిఫెన్స్ అంటే అదనా. నెక్స్ట్ వన్ తర్వాత వచ్చేసరికి OBC సర్టిఫికేట్ కంపల్సరీగా. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తెచ్చిపెట్టుకొని ఉండాలి. నెక్స్ట్ ఒకవేళ ఎవరికైనా కానీ గ్యాప్ కానీ వచ్చి ఉంటే, అంటే మీరు గ్యాప్ తీసుకొని ఉంటే ఇంటర్మీడియట్ తర్వాత కానీ నీట్ కానీ లేకపోతే ఫస్ట్ ఇయర్ కి సెకండ్ ఇయర్ కి గ్యాప్ తీసుకొని ఉంటే గ్యాప్ సర్టిఫికేట్ మీరు అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ఫోటోగ్రాఫ్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ నాన్న. ఫోటోగ్రాఫ్ మీరు నీట్ కి ఏ ఫోటో అయితే అప్లై చేశారో, అర్థమవుతుంది అనుకుంటున్నా, మీరు నీట్ కి ఏ ఫోటో అయితే అప్లై చేశారో ఆ ఫోటోనే ఉండాలి. లేదు ఆ ఫోటో లేదు అనుకుంటే మీరు మళ్ళీ అదే డ్రెస్, సేమ్ డ్రెస్ తీసుకోండి, సేమ్ డ్రెస్ వేసుకొని మీరు ఫోటో దిగొచ్చు. ఆ ఫొటోస్ లేవు అనుకుంటే, సేమ్ డ్రెస్ లేదు, బ్యాక్గ్రౌండ్ కూడా వేరువేరుగా ఉందనుకుంటే సో బ్లూ గానీ వైట్ గానీ మీరు బ్యాక్గ్రౌండ్ పెట్టించుకొని మీరు కంపల్సరీగా మీరు ఫోటో అయితే ఉండాలి. లేదు అక్కడ ఆ ఫోటో మీద డేట్ ఉంది అనుకుంటే ఆ డేట్ కూడా మీరు ఆ ఫోటోగ్రాఫర్ కన్నా కంపల్సరీగా నేను ఇట్లా నీట్ లో అప్లై చేసినప్పుడు డేట్ ఉంది ఆ ఫోటో మీద, మీరు ఆ డేట్ కూడా పెట్టండి అనేది యాజ్ ఇట్ ఈస్ అమ్మా. నీట్ అప్లికేషన్ ఫామ్ లో ఫోటో ఎలా ఉందో అలాగే మీరు ఫోటో అనేది ఉండాలి. నెక్స్ట్ ఇంకోటి, జస్ట్ మీ సెక్యూర్ పర్పస్ ఒక పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో అయితే ఉంచుకోండి. నీట్ ఆల్రెడీ మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు ఒక ఫోటో అప్లై చేశారు చూడండి పెద్దది, సో దాన్ని ఏమంటారంటే పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో అంటారు. నెక్స్ట్ వన్ థంబ్ ఇంప్రెషన్.
థంబ్ ఇంప్రెషన్ అనా. సో మీరు లెఫ్టా రైటా, ఒకవేళ రైట్ థంబ్ ఇంప్రెషన్ అయితే అక్కడ రాయండి రైట్ అని, నెక్స్ట్ లెఫ్ట్ అయితే లెఫ్ట్ అని రాయండి, అంటే వాళ్ళకి ఐడెంటిఫికేషన్ కోసం. అర్థమవుతుందా? సో థంబ్ ఇంప్రెషన్ మీరు నెక్స్ట్ సిగ్నేచర్ కంపల్సరీగా మీరు పెట్టి, ఇవి సైజ్ అనేది తగ్గుతుంది నాన్న, ఇవన్నీ పెద్ద సైజులో పెట్టుకోవాలి మీకు. సో సిగ్నేచర్, నెక్స్ట్ రిజిస్ట్రేషన్, మీకు ఏవైతే మొబైల్ ఉందో రిజిస్టర్డ్ మొబైల్, మీ దగ్గర ఉన్న మొబైల్, మీరు మొబైల్ నెంబర్ అయితే మీరు అక్కడ ఉంచుకోవాలి. ఓకే, లేదు మీ దగ్గర మొబైల్ నెంబర్ లేదు అనుకుంటే ఇంకో వేరే ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ కూడా అడుగుతారు. సో అది కూడా ఉంటారు. నెక్స్ట్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి. మాక్సిమం కొంతమంది కొన్ని ఇన్స్టిట్యూట్లలో కాలేజ్ వాళ్ళు అప్లై చేస్తుంటారు, వాళ్ళు ఆల్రెడీ ఈమెయిల్ అడ్రస్ వాళ్ళది ఇచ్చేస్తుంటారు. సో ప్రాబ్లం లేదు, అర్థమైందా? లేదు ఇంకా ఇప్పటి నుంచి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మీరు ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఈమెయిల్ ఐడి, నెక్స్ట్ ఆల్టర్నేట్ ఈమెయిల్ ఐడి. అర్థమవుతుందా? సో ఇవన్నీ డాక్యుమెంట్స్ అయితే మీ దగ్గర మీరు రెడీగా అయితే ఉంచుకోవాలి. నెగ్లిజెన్సీ అయితే చేయొద్దమ్మా. ఈ డాక్యుమెంట్స్ అన్ని మీ దగ్గర రెడీగా ఉంటేనే మీరేంటంటే స్పీడ్ గా మీరు అప్లై చేసుకోవచ్చు కౌన్సిలింగ్ కి. కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది నేను ఆల్రెడీ వీడియో అయితే షూట్ చేశాను. సో అది మీకు అప్లోడ్ అయితే చేస్తాను, అది కూడా మీరు చూడండి. ఏపీ కౌన్సిలింగ్ అనేది ఎలా జరుగుతుంది అనేది, సో టిఎస్ కౌన్సిలింగ్ కూడా చెప్తున్నాను. సో ప్రతి ఒక్క వీడియో అయితే మీకు ఈ ఛానల్ అయితే పంపిస్తూ ఉన్నానన్న. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, మీకు డెఫినెట్ గా మీకు నేను ఏ రోజు అయితే వీడియో అయితే పంపిస్తానో అది డెఫినెట్ గా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఇంకా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అమ్మో ఈరోజు ఇది ఏం చేయాలి, దాని గురించి తెలియదే, దీని గురించి తెలియదే అనడానికి లేదమ్మా. సో డెఫినెట్ గా మీకు ఏంటంటే ప్రతిదీ కూడా మాక్సిమం నా దగ్గరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీ దగ్గరకు అయితే పాస్ చేయడానికి అయితే వస్తున్నాను, డెఫినెట్ గా పాస్ చేస్తున్నాను. ఓకేనా? సో నీట్ రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా మీకు వీడియోస్ అయితే ఏమేం వీడియో అనేది ఎసెన్షియల్ వీడియోస్ అన్ని కూడా మీకు అయితే సెండ్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఇవి డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోండి. డాక్యుమెంట్ వీడియో ఎందుకు పెడుతున్నానంటే ముందు మీరు డాక్యుమెంట్స్ రెడీగా ఉంటేనే కదా మీరు కౌన్సిలింగ్ కి రెడీగా ఉంటారు. ఓకేనా?